అలాగే రాజావాది వేడుకుంటాను. వాడు చూస్తా ఉన్నారు, ఆలస్యం అవుతోంది. మీ తండ్రి గారి పౌరోహిత్యం ఎందుకు పోయింది? రాణి గారికి శ్రీమంత మహోత్సవం జరుగుతుంటే మా తండ్రి పొరపాటుగా కేసి ఖండన మంత్రం చదివారు స్వామి. అది మొదలు రాజావాడు పోపించి మా తండ్రిని కోటలోకి రానియడం లేదు. రాజవశీకరణానికి నేను ఏదైనా చేస్తే మీకు ఇష్టమేనా? మహాప్రతాపం స్వాధీని అంతకంటే ఏం కావాలి శాస్త్రి గారు? అయితే విను, నేను చెప్పే సంతం పునశ్చేపుడి రచించిన సర్వసాధన నిక్షేప ప్రకరణంలో రాజపద్ధతి గురించి చెప్పినది. బలిదోక ఉడుక చెడి పాము కుగుస మొగ్గు వేరు ఎంబూకదంతా ముళ్ళిపోటు రాసభకు పూలు వెళ్తాయి రాగి మురుగులను ఉనికి పూల రాజవశంబునిదం. ఈ ప్రక్రియలో సిద్ధం చేసిన కడియం నా దగ్గర సిద్ధంగా ఉంది. నీ చేతికి తొలుగుతున్నాను. నువ్వు చేయవలసిందల్లా రాజావారికి ఎదురుగా నిలబడి వారి దృష్టి నీపై పడే సమయంలో మురుగును వారినే చూస్తూ కదిలింది. ఇక నీకు మహాపుత్రం ఇదే అవసరం. యాదులు గారికి కాళ్ళు చేతులు ఇలా కొట్టేశారంతండి. ఊరింగి ఇల్లు బంగారంగాను. అదే ఏం చేశాడు? తమ్ముడు గుడికేదో చేతికి తొలగారంట కదండి. చేతుని సరాసరి కోసలోకి వెళ్ళానంటండి. మొదటి దవారం కానీ చేరుకునే సొత్త పరివారంతో పాటు రాజావారు కనిపించి శాంతుగానే చూశారంటండి. ఈయన ఆ చూపులో చూపు కలిపి 3 సార్లు కుడి చేతి మురుగును పైకి లాక్కున్నారంటండి. తర్వాత ఏముందండి, దాంతో రాజావారు ఉపహసలాడి తీసేసిన పురోహితుడు గారు కొడుకు తమ మీద కొట్టానికి వస్తాడా అని వాళ్ళ చేత పడరాగి తగ్గించారంటండి. శ్రీహరి శ్రీహరి. ఇంకా చెప్పకుండా ఆయన సాయంకాలం నేను వచ్చి పరామర్శిస్తానని చెప్తాం. వెళ్ళు. నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నేను సాధకుణ్ణి తిరస్కరించి నేను అదృశ్యమైపోయి నాకు కావలసిన పనులు చేసుకోవడానికి వీలుగా మంత్రం చేయగలరా? వెతకపోయిన టికలాగా తగిలావు రాత్రి. కొంచెం చెబుతా. తిరుగుళ్ళన్నీ తిరిగి చెయ్యరాని జీవహత్యలన్నీ చేసి ఇదో ఈ సీతాలో తైలం తయారు చేశాను. నువ్వు ఒంటికి రాసుకుంటే ఎప్పటికీ కనపడం. దీని ప్రభావం 2 యామాల వరకు. నేను దీనిని రాసుకొని 2 యామాలు మీ దగ్గరే కూర్చుంటాను. అప్పటికీ మీకు కనబడకపోతే చేతమే కదా. వెర్రివాడా, ఈ తైలం రహస్యం ఎరిగిన నా మీద ఈ తైల ప్రభావం పని చెయ్యదు. నిదర్శనం కోసం నువ్వే ఎవరినైనా చూసుకోవాలి. అమ్మా అమ్మా, ఏమిటి మొద్దు నిద్ర? ఇదిగో ఇటు చూడు, ఎదుటి ఏమైనా కనబడుతుందా? నాకేమీ కనబడ్డం లేదు. అది ఎదురుకుని ఇంకేం కావాలి? ఇంకా సేటు గారింటికి నిరాఘాతంగా పోతా, రోజు మూట కడతా. కర్మ కర్మ. ఆ శిష్యుడు గారు సేటు గారింట్లో పడి దోషిని మూట కడుతూ ఉంటే సేటు
తల్లి వాడి మీద పీట విసిరేసింది. తాను అదృశ్యంగా ఉన్నాననుకుంటున్న వీడు ఆమెను గట్టిగా కొట్టగా చనిపోయిందిట. ఈ గలభాకు నిద్రలేసిన సేటు రక్షణ భటుల్ని పిలిపించి వీడిని కారాగారంలో భార్యించాడట. అతడికి అండమాన్ దీవులలో శాశ్వత శిక్ష విధించారట. ఔషధ మహిమో ఏమో, ఆర్యావర్త దేశంలో మాత్రం అదృశ్యత అలా సిద్ధించిందనుకోవాలి. నాయనలారా, నేను సర్వ జగద్రహస్యసార గ్రంథాన్ని ఎందుకు తగలబెట్టానో అర్థమైంది కదా? దంగాలయ్యా, అయితే తంత్రాల నిజం కాదట. ఒట్టు వేసి చెబుతున్నా, ఒక్కటి నిజం కాదు. తక్కువ శ్రమతో మహాకార్యాలు సాధించాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఏ వస్తువులో ఏముందో, ఏ వస్తువులు వింతగా కలిపితే ఏ శక్తి పుట్టుకొస్తుందోనని వెర్రి జనాన్ని వేధించే శాపల్యం. ఇలాంటి అజ్ఞానం మన దేశంలో మాత్రమే కాదు, రోమన్ దేశంలో కూడా ఇవి పుష్కలమే. అపూర్వ యోగాలలో హేతు పరీక్ష వ్యర్థం, యథోచిత నిందే మందు. జంగాల శాస్త్రి సంతతివి కదయ్యా. ఈ ప్రయోగాలన్నీ నువ్వు చేసినట్లు చెబుతుంటే ఇతడికి ఇది ఎప్పటి నుంచా అనుకున్నాను. నీ చమత్కారం కొత్త మెరుపు అర్థమైనది. దేవుడు నీకు ఆ సంగతి సరే, నేను మొండివాణ్ణి. ప్రజలు ఈ మూఢత్వంలో పడకుండా వారికి మేలు దొరుకుగాక. మీరు ఇంతవరకు సాక్షి నాటక పరంపరలో 5వ భాగం